మన మనస్సులను కేంద్రీకరించుతాం. ఈ ఆరాధనలు పాటలు అన్నీ కూడా మన ఎక్కడెక్కడో ఉన్నటువంటి మన మనస్సులను మనం కూడా తీసుకొని దేవుని వాక్యం మీద మన మనస్సులను కేంద్రీకరించడానికి కీర్తనకారుడైన దావీదు 16వ కీర్తన దేవుని ఆత్మ ద్వారా తెలియజేశాడు. ఈ భాగంలో చాలా విషయాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన ఒక మాట మనం చదువుకున్న వాక్యంలో నుండి కొద్ది సమయాన్ని ధ్యానం చేసుకుందాం. సదాకాలము యెహోవా యందే నా గురి నిలుపుచున్నాను. ఇది కీర్తనకారుడి జీవితంలో ఉన్న విశేషమైన సందర్భం, విశేషమైన జీవితం. చాలామంది ఎందుకు క్రైస్తవులుగా మారుతారంటే, చాలామంది ఎందుకు ప్రభు ఎందుకు వస్తారు అంటే, ఎక్కువగా సకానికి సగం భౌతిక సంబంధమైన వాటి కొరకు మాత్రమే. ఇలా అప్పులు ఉంటే ప్రభు దగ్గరికి ఎంత అప్పులు తీరుస్తారని, ఉద్యోగం లేకపోతే ప్రభు ఎందుకు వస్తే ఉద్యోగం చేస్తారని, వివాహం కాకపోతే ప్రభు ఎందుకు వస్తే వివాహం జరుగుతుంది, సంతానం లేకపోతే ప్రభు ఎందుకు వెళ్తే సంతానం ఇస్తారని. ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన వాంఛలు, కోరికలు ఆకాంక్షవచ్చు. చాలామంది ప్రభులకు వచ్చేది భౌతిక సంబంధమైన వాటి నిమిత్తమే ఆశించి వచ్చేవారు చాలామంది. అలాంటి వ్యక్తులను నేను ఏం చెప్తుందంటే, అలాంటి వారిని దేవుడు దౌర్భాగ్యులు అన్నాడు. చదువుదామా? బైబిల్లో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ఏ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుతాం. గమనించారా? అంత తేటగా వాక్యం చెప్తుందో మీరు విన్నారా? ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. ఇంకొక మాట చెప్పాలంటే, చాలా మంది ఎందుకు వస్తారంటే సమాధి పెట్టు కోసం. నేను చాలా స్థలాలు చాలా మంది దగ్గర విన్నాను. సంఘానికి వెళ్ళిపోతే ఏదో ఒక రోజున నేను చచ్చిపోతే సంఘం తీసుకెళ్తుంది, పెట్టు పెట్టి హాయిగా చక్కగా అని చాలా మంది. ఇది అలాంటి వారిని దేవుడు ఏమంటాడు? వారు దేవుడి కొరకు బ్రతకపోయిన పర్వాలేదు, వెళ్తే చాలు, బాప్తిజం తీసుకుంటే చాలు, అప్పుడప్పుడు వెళ్తే చాలు, కనిపిస్తే చాలు. నేను ఏ రోజున చనిపోయినా వారు సమాధులు పెట్టి తీసుకెళ్ళిపోయారు. దేవునికి నీ బ్రతుకు సంబంధం లేకపోతే బాక్స్లో పెట్టి ప్రార్థన చేసి ఎంతో ఘనంగా తీసుకెళ్తే లాభం ఏంటి? దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏంటి? ప్రజలు ఏదో మెప్పు పొందుతావేమో, ప్రజలు ఏదో రకరకాలుగా గొప్ప చెప్పుకుంటే వాటి వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? నీ జీవితానికి ప్రభుకి ఎలాంటి సంబంధం లేకుండా బ్రతికితే, ప్రార్థించినా, సమాధిలో పెట్టినా, జ్ఞాపకాలు కోటాలు చేసినా వాటి వలన నీ ఆత్మకు ఏమి ఉపయోగం లేదు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈ జీవితం మట్టుకే కాదు మనం ప్రభువునందు నిరీక్షించేది. ప్రభు ఎందుకు వచ్చేది ఈ జీవిత కాలం మట్టుకే కాదు. ఒక మాట చెప్పాలి అంటే, నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నీకు ఉద్యోగాలు ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు, గృహాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు అనుకుంటున్నావు. కానీ ప్రభు అంటాడు, నువ్వు అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది అంటాడు ప్రభు. నీకు అర్థమైందా?
నిజమే, బైబిల్లో మనం ఎలా తీసుకుంటామంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఏమి అంటే భూమి మీద ఉన్న వారందరికంటే నేను ఇచ్చేస్తాను అని మనం చెప్పాడు వాక్యంలో. అది నీకు నాకు సంబంధించింది కాదన్నమాట. ధర్మశాస్త్రము అంటే ఆది కాండం, నిర్గమన కాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఈ 4 ఖండాలని లేక 5 ఖండాలని బైబిల్ ఏం చెప్తాడు? ధర్మశాస్త్రము అన్నారు. ఈ ధర్మశాస్త్రం అనేది అన్యులమైన మనకేం లేదు. అది నీ బాగా అర్థం చేసుకోవాలి. మన ఎవరము యూదులు కాదు, అన్యులమైన మనకి ధర్మశాస్త్రం ఇవ్వలేదు. అది ఎవరికి ఇచ్చాడు? అది ధర్మశాస్త్రం అంటే అబ్రహాము సంతతి అయిన యూదులకు, యూదా జనాంగానికి, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఇచ్చాడు. ఆ వాక్యం వారికి వర్తిస్తారు. కొన్ని సందర్భాలలో నీవు కూడా ప్రభు యొద్దకు వచ్చి ఆయన మాట ప్రకారం జీవిస్తే కొంతకాలం తర్వాత అది నీకు కూడా వర్తిస్తుంది. అది నీకు కూడా వర్తిస్తుంది. ఒకనప్పుడు నాకు సొంత ఇల్లు అంటూ లేదు. చాలా తిరిగాను, చాలా స్థలాలు తిరుగుతున్నాను. ఏదో ఒక కూటమిలో వాక్యం చెప్తే వాక్యం విన్న తర్వాత ఒక సహనం కానీ వారి తల్లిగారి పేద ఇచ్చిన ఒక పద్మ వారికి కట్టిన క్వార్టర్స్లో మాకు ఆవిడ సమర్పించుకుని ఇచ్చారు. 10 సంవత్సరాల నేను తలదాసుకున్నాను. పైన ఎండ, కిందన కిందనే వాటర్. ఒక ప్లాస్టిక్ లేదు, చేయించుకోగలిగిన స్తోమత లేదు. అది లోపల ప్లాస్టింగ్ లేదు, బయట ప్లాస్టింగ్ లేదు, సీలింగ్ ప్లాస్టింగ్ లేదు, ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ లేదు, ఏది లేదు. గవర్నమెంట్ ఎలా కట్టిందో బ్రిక్స్తో అలాగే మాకు ఇచ్చారు. అంటే ఒక ఉపయోగం లేదు, వాళ్ళు యూజ్ చేసుకోలేదు, అలాగే ఉంచేస్తారు. వాక్యం విన్నప్పుడు ఆమె హృదయంలో దేవుడు కార్యం చేస్తున్నప్పుడు అది మాకు ఇచ్చారు. చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాం, కష్టాలు పడుతూ వచ్చాం. చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఆ శ్రమను చూశాడు, ఆ కష్టాలు చూశాడు. దేవుడు దృష్టించాడు. ఈ ప్రాంతానికి రావడానికి కానీ, ఈ ప్రాంతంలో స్థలం కొనడానికి కానీ ఎలాంటి స్తోమత లేదు. మొదట్లో అన్ని కోల్పోయా, ఏమి కూడా లేని దరిద్రులు. అదే ఒక రోజున యేసు ప్రభువుని అడుగుతాడు, ప్రభువా అన్నీ నువ్వు వదిలిపెట్టి వచ్చేసాను, నేను మాకేమైనా దొరుకుతుందా, ఏమైనా ఉంటుందా అని పేతురు ప్రభుని అడిగాడు. దానికి ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటో మార్కు సువార్త 10వ 27-28 వచనాలు తొందరగా తీసుకెళ్తే నేను ముందుకు వెళ్తాను. యేసు వారిని చూచి చదవాలి. పేతురు అంటున్నాడు ప్రభుతో, ఇదిగో ప్రభు మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించింది అని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు నా నిమిత్తము, సువార్త నిమిత్తము వినాలన్నమాట. నా నిమిత్తము అంటే ప్రభు నిమిత్తం, క్రీస్తు నిమిత్తం. సువార్త నిమిత్తం అంటే దేవుని వాక్య నిమిత్తం. సువార్త నిమిత్తం ఇంటినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, భూములైనా విడిచిన వాడు అంటే కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టవలసి వస్తుంది. విడిచిపెట్టవలసి వస్తుంది. దేవుని బిడ్డ,
నువ్వు ప్రభువులోకి రాగలిగితే మంచిది. నీ పేరు మార్చుకుని నేను క్రైస్తవుడు అని సర్టిఫికెట్ పొందగలవా? నువ్వు ఆ దేవుని కొరకు నువ్వు నిలబడగలవా? అది నిజమైన క్రైస్తవ జీవితం. ఒక పెద్ద ఆయనతో నేను ఒక రోజున మనసుకు అనుకుంటాను, కర్ణాలు అనుకుంటున్నాను. ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన సంతకం అవసరమై ఆ టైంలో కరెంట్ లేదు, కొత్తపాలెం ప్రాంతంలో. ఆయన సంతకం కోసం వెళ్తే ఈ మాస్టర్ గారు తీసుకెళ్ళి వెళ్తాను. పెద్ద మాస్టర్ గారు, రిటైర్డ్ అయిన మాస్టర్. ఆయన అంటున్నాడు, ఆయన ఏంటండి క్రైస్తవులుగా మాత్రం రిజర్వేషన్ అంటే ఏంటి? క్రైస్తవులుగా మాత్రం నిజమైన క్రైస్తవులుగా ఉండలేరు వాళ్ళు అంటే ఒక దైవశిల్పి దగ్గర నేను సిగ్గుపడ్డాను. మీకు తెలుసు, నేను సిగ్గుపడ్డాను అక్కడ. క్రైస్తవుడిగా జీవితం అంటే సులభనం కాదు. ఒకసారి సండే స్కూల్ టీచర్ పిల్లలకి లాజరు గురించి, ధనవంతుడి గురించి బోధిస్తుందంట టీచర్. లాజరు హాయిగా జీవించాడు, ఆ బాధలతో జీవించాడు అంతకాలం. అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకోవడానికి పరదేశికి వెళ్ళాడు. బహు సుఖంగా జీవించాడు ధనవంతుడైనటువంటి వ్యక్తి. చివరికి చనిపోయి పాతాళానికి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. టీచర్ అడిగారట, స్టోరీ అంతా చెప్పిన తర్వాత మీరు లాజరు ఉండాలనుకుంటున్నారా, ధనవంతుడిగా ఉండాలనుకుంటున్నారా అడిగిందంట టీచర్. దానికి మీ సమాధానం, మీ దగ్గర ఏ సమాధానం ఉందంటారు? ఒక తెలివైనటువంటి వ్యక్తి అబ్బాయి ఏమని చెప్పాడంటే, టీచర్ నేను భూలోకంలో ఉన్నప్పుడు ధనవంతుడని ఉండకూడదును, మరణించినప్పుడు లాజరునై ఉండకూడదును అని జవాబిచ్చాడు. సాధ్యమేనా? అది సాధ్యమేనా? ఈ లోకంలో జీవించినప్పుడు అన్ని నీకు కావాలి, వాటితో పాటు పరలోకం కూడా కావాలి. సాధ్యమేనా? కానీ కాదు. బైబిల్ అట్లా చెప్పటలేదు. పైగా బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3:12 ఈ విధంగా ప్రభు మాట్లాడతాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించే వారందరూ హింస పొందుతారు. గమనించారా? నువ్వు వాళ్ళ వాక్యానుసారమైన జీవితంలో వెళ్ళు. నువ్వు కావాలని కోరుకోకున్నప్పుడు శ్రమలు ఆటోమేటిక్గా అవంతట అవే వస్తాయి. వాటిని నిలబడగలవా నీకు? వాటిని ఎదిరించగలవా నీకు? వాటిని జయించగలవా నీవు? అప్పుడే అంటాడు దేవుడు, శబాష్ అంటాడు. అప్పుడే దేవుడు శబాష్ అంటాడు. అప్పుడు అందుకు ప్రియమైన వాళ్ళ. కాబట్టి కొన్ని సందర్భాలలో ఇవి మనం పోగొట్టుకోవలసి ఉంది. అలాగే ఆ ఇల్లుని పోగొట్టుకున్నాను కనుక దేవుడు ఇక్కడ తీసుకొచ్చి పాడేస్తాడు. ఇక్కడ ఉండరా బాబు, అక్కడ కాదు అనేది అని దేవుడు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు చిన్న స్థలం దానికోసం ఎందుకు పారకు పెడతారు? కాబట్టి నా ప్రియమైన వారులారా, ఏది ప్రభు కొరకును పోగొట్టుకుంటావో కోల్పోతావో అంతకంటే చదవండి, ఆ మాట కంప్లీట్ చేయాలి. నా నిమిత్తము, సువార్త నిమిత్తం ఇంటినైనాను, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, తల్లులైనా, పిల్లలైనా, భూములైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహ మందు హింసలతో పాటు వీడితో పాటు హింసలతో పాటు
ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవితంలోకి వెళ్తే నీకు హింసలు ఎదురవుతాయి, నీకు శ్రమలు ఎదురవుతాయి. దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో నా దగ్గరకు రండి మీకు పూల పాన్పు అనలేదు, నా దగ్గరికి రండి మీరు సుఖంగా జీవిస్తారని ప్రభు చెప్పలేదు. సరికదా? క్రీస్తు యేసునందు ఎవరైతే సద్భక్తితో బ్రతక ఉద్దేశిస్తారో ఖచ్చితంగా వారి హింస పొందుతూ ఆ హింస పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రసంగం చేసినాడు, అందరూ ఉన్నారు, యూదులు అందరూ ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరుషులు అందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉంటారు. ఆ ప్రసంగం చేసింది ఎవరో చెప్పున భోజనాలు ఆహారాలు పంచిపెట్టడానికి నియమించిన సంఘములు నియమించిన పెద్దలు ఒక పెద్ద అర్థమైందా? ఆయన బోధకుడు కాదు, సువార్తికుడు కాదు, కేవలం ఒక పెద్ద మాత్రమే. ఆయన పేరు స్టెఫెన్. దేవుని ఆత్మతో నిండుకున్న స్టెఫెన్ దేవుని సువార్తను బోధిస్తూ ఉంటే అబ్రహాము మొదలుకొని జరిగినదంతా కూడా బైబిల్ మాటలంతా కూడా చెప్పేస్తూ ఉంటే వారు పండ్లు కొరికారు. స్టెఫెన్ని చూసి పండ్లు కొరికేస్తారండి, రెచ్చిపోయారండి. రాళ్ళు తీసుకొని స్టెఫెన్ మీద రువ్వారు. ఎంతమంది రాళ్ళు తీసుకున్నారు, ఎంతమంది రువ్వారు తెలియదు. ఆ రాళ్ళు ఎక్కడెక్కడ తగిలియో తెలియదు. యేసు ప్రభువా వారి మీద దోషం మోపొద్దు, నా ఆత్మను చేర్చుకో అని స్టెఫెన్ ఆ చివరి ఘడియలలో ప్రార్థన చేసి పలికి నిద్రించడట. అక్కడ దొరకడండి సౌలు. అక్కడ దొరికి ఆ సౌలు అతని చావుకట సమ్మతించాడట. ఈ ఆత్మను లేక స్టెఫెన్ యొక్క ఆత్మను పరలోక రాజ్యానికి ఆహ్వానించటానికి యేసయ్యట నిలబడి ఉన్నాడట, స్వాగతం పలకట. తెలుసు, దైవ బిడ్డలో మరణించినప్పుడు దేవుడే స్వయంగా ప్రత్యేకమైన దూతలు పంపిస్తాడండి ఆత్మను తీసుకురావడానికి. మీకు తెలుసు, లాజరు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారట లాజరు ఆత్మను తీసుకువెళ్ళడానికి? దూతలు వచ్చారు. లాజరు మొదట కూడా సువార్త చేసాడా? లేదు. దేవుని కొరికే పర్ఫెక్ట్గా జీవించాడు, ఎంతో పేదరికం అనుభవించాడు. ధనవంతుడు తినవేయగా పారవేసిన మొక్కలు తింటూ కఠినమైన పేదరికం అనుభవించాడు. తనకున్న గాయాలు పుళ్ళు, కనీసం వైద్య దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేక ఒక్కలు వచ్చి ఆ పురుగులను నాకెరిగాడు. అంత దీన స్థితిలో ఉన్న ఆ లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు ఆ ఆత్మను తీసుకువెళ్ళడానికి వచ్చినాయటండి. ఎంత గౌరవం! ప్రియులారా, ప్రభు కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నారు ఇవన్నీ కొన్ని సందర్భాలు మీరు పోగొట్టుకోవాల్సి ఉంది, మీరు కోల్పోవలసి ఉంది. అలా కోల్పోతే ప్రభు అంటున్నారు నేను అలాగే ఉంచిన మిమ్మల్ని. కాబట్టి ఏమంటాడు ప్రభు వారు? చూడండి, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు వేటితో పాటు హింసలతో పాటు అంటే క్రైస్తవ జీవితం హింసలతో కూడింది, అవమానాలతో కూడింది, నిందలతో కూడింది. హింసలతో పాటు నూరంతలుగా ఇల్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లులు, పిల్లలు, భూములు, రాబోయే లోకమందు నిత్య జీవం. గమనించండి, ఏం పోగొట్టుకుంటే చెప్పండి, ఏం పోగొట్టుకుంటే
సువార్త నిమిత్తం, నా నిమిత్తం, సువార్త నిమిత్తం ఇంటినైనా, అన్నదమ్ములైనా, చెప్పండి, అక్క చెల్లెళ్ళైనా పోగొట్టుకున్నవాడట. ఇహ మంది హింసలో పోతున్న ఊరంతలేక ఏవైతే పోగొట్టుకున్నారో అన్నదమ్ములు, అక్క చెల్లెలు. ఎవరు అక్క చెల్లెలు? ప్రభు కొరకు నువ్వు సొంత అన్నదమ్ములు పోగొట్టుకున్నా. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినందుకు వారిని చిరాకు పడ్డా, నేను అసహించుకున్నా, తిట్టుకున్నా, ప్రభు కొరకు వారిని వదిలేసుకున్నావు. నీవు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు అక్క చెల్లెలు. ఒక సహోదరి ఫోన్ చేస్తున్నప్పుడు చక్కగా మాట అంటారా, అన్నయ్య, తన బాధలన్నీ చెప్తూ అంటుంది, అన్నయ్య. అంకుల్, ఏంటో అంకుల్ నాకు అర్థం కాదు. కొంతమంది పాస్టర్ చెప్పడానికి నా కోసం, కొంతమందికి పాస్టర్ అంటే ఎంత గౌరవం, అది ఎంత మర్యాద. నా సొంత చెల్లి లేకపోయినా ఆ సహోదరి అన్నయ్య అంటే ఎప్పుడు వెళ్ళేది ఎవరి ద్వారా కూడా మాట. ఆ ఒక సహోదరి ద్వారాగా నేను వింటున్నప్పుడు నిజంగా నాకు ఎంత ఆనందం అనిపిస్తూ ఉందో, నాకెంత సంతోషం అనిపిస్తుందో. అలా పిలిచేవారు ఉన్నారేంటి, నాకు అక్క చెల్లు ఉన్నారేంటి, ఎవరు లేదు. కానీ నీ సొంత వారి వేమను పోగొట్టుకుంటే, ఈరోజు నా తల్లిని పోగొట్టుకున్నాను. నేను వెళ్ళిన ప్రతి స్థలంలో తల్లులు ఉన్నారు, నా కోసం ప్రార్థించే తల్లులు ఉన్నారు, నాకు భోజనం పెట్టే తల్లులు ఉన్నారు, నాకు సహాయం చేసే తల్లులు ఉన్నారు. నాకు అక్క చెల్లెలు లేరు. నేను వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా నాకు అక్క చెల్లెలు ఉన్నారు. ఏ గృహానికి ఎంత గృహంలో నా కొరకు ప్రార్థించే, సహాయపడే అక్కలు చెల్లెలు ఉన్నారు. నాకు అన్నదమ్ములు లేరు. కానీ నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా నాకు అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. నన్ను ప్రేమించేవారు, నన్ను ఆదరించేవారు. మా పెద్దమ్మాయి వివాహం చేస్తున్నప్పుడు ఒక సహోదరుని నేను సహాయం అడిగాను. కదా, ఏమైనా మీ దగ్గర కొన్నట్లయితే మా అమ్మ మ్యారేజ్ అవుతుంది, మరి మీరు ఎలా తీరుస్తారు పాస్టర్ గారు అన్నారు. ముందుగా చిన్న స్థలం ఉంది, నీకు చేయడం రండి, దాన్ని ఏదో అమ్మేస్తే అని తెలుస్తుందండి, మీ బాకీ నేను ఉంచుకున్నాం. ఇదే కాదు, మా స్టీవెన్ కూడా మీరు ఇచ్చిన బాకీ 2 కూడా తీర్చేస్తున్నారు. అలాగే పాస్టర్ గారు అన్నారు, 1,00,000 రూపాయలు ఆ అమౌంట్ వివాహానికి ఉపయోగించి ఆయన స్థలం కొనుక్కుంటున్నారు. 1,20,00,000 పెట్టి మధురమ వారు మధురమని వెలక్కమనిపే మురళనగర్లో ఉన్నారు. అక్కడ డబ్బులు ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారు. ఒక అడ్వాన్స్ ఇచ్చారు. అప్పుడు నేను కింద మీద పడి మొత్తానికి 1,50,000 రూపాయలు సమకూర్చి ఆ క్యాష్ పట్టుకెళ్ళి నేను ఇచ్చాను. ఇంకా ఇవ్వలేదు, వారికి ఇవ్వడానికి పెట్టుకెళ్ళాను. అని ఎంత బాధపడ్డాడంటే పాస్టర్ గారు, ఏంటి మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఇస్తారని నేను ఇవ్వలేదు, మీరు అడగక మునపే నేను మీకు ఇవ్వాలని ఎప్పుడు నేను నిర్ణయించుకున్నాను. లేదు నాకెంత మాత్రం కూడా నాకు సంతోషం ఉంది. దయచేసి నేను తీసుకుంటే నిజంగా సంతోషపడతాను. అసలు ముట్టుకోలేదు సరికల్లా. నేను చాలా హ్యాపీగా ఉంటారండి. మా అమ్మ కోసం మీరు స్వార్థ చెప్పడానికి వచ్చాను. మీరు పిల్లలు చిన్నగా ఉన్నారు. ఆ టైంలో నాకు ఏమీ తెలియదు ప్రభుత్వం. నేను చిరాకు పడతా ఉండేవాడిని. మా ఇంటికి వచ్చి మీరు పంపిస్తాను. అప్పట్లో చేసిన పునాది ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండటం కారణం నేనే. నేను ఎలా తీసుకుంటాను పాస్టర్ గారు? దానికి ఏం చెప్పలేకపోయాను. ఏమండి, నా తమ్ముడైతే అలా చేస్తాడా, నా అన్నయ్య అలా చేస్తాడంటారా?
ఇదేనండి ప్రభు చెప్పిన వాక్యం. నా నిమిత్తం మీరు ఏది పోగొట్టుకుంటారో, ఏది కోల్పోతారో, ఎన్నోనంతలుగా అన్నదమ్ముడు అక్క చేయలేదు. రాబోయే వీటన్నిటినీ కాకుండా భౌతికంగా వీటన్నిటినీ కాకుండా అదేమంటున్నదంటే ఇవి కాకుండా రాబోయే లోకమందు నిత్య జీవాన్ని మీరు పొందుతారో తెలుస్తుందా? హల్లెలూయా. రాబోయే లోకమందు నిత్య అంటే ఎక్కడ నువ్వు పొందుకుంటున్నావు, అక్కడ కూడా వీటితో పాటు నిత్య జీవం పొందుకుంటున్నావు. ఇదండి. కాబట్టి ప్రియులారా, ప్రభువుతో ప్రియులారా, ఇది క్రైస్తవ చెప్తున్నట్టు. శ్రమలున్నా లేకపోయినా, ప్రార్థన విన్నా లేకపోయినా, అవసరతలు తీర్చబడినా లేకపోయినా, ప్రార్థించినా ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా, ఇది కాదు నా గురి అనిచ్చిన ఇవ్వకపోయి, నేను శ్రమలలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నా గురి ప్రభువే. నేను ప్రభు వైపే చూస్తాను. ఇది దావీదు యొక్క ఉద్దేశం. ఇది దావీదు చెప్పే విషయం. సదాకాలం నేను కష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నా, నా గురి ప్రభువే. సదాకాలము ఆయన యందే నా గురి నిలుపొచ్చున్నాను. తెలుస్తోందా? హల్లెలూయా. గురి అంటే చెప్తారు. గురి అంటే చెప్తారు. పరుగు పందెం చూడండి, పరుగు పందెం పెట్టారు. పరుగు పందెం పెట్టినప్పుడు వాళ్ళు 3 బహుమానాలు ప్రకటిస్తారు. పరిగెత్తే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఓన్లీ సెకండ్ ప్రైజ్ అనుకోడు, థర్డ్ ప్రైజ్ అనుకోడు. పరిగెత్తే 3 అయినా 4 అయినా 5 అయినా ఈ 5 కూడా ఒకే గురి కలిగి ఉంటారు. ఏంట గురి అంటే ఫస్ట్ బహుమతి పొందాలి అని. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కిరీటం ఇవ్వటం కాదు. ఆల్రెడీగా దేవుడు ఒక సంఘానికి కిరీటాన్ని ఇచ్చేస్తాడు. అదే సంఘమో చెప్పగలరా మీరు? అదే సంఘమో చెప్పగలరా? అదే ఫిలదెల్ఫియా సంఘం. తెలుస్తోందా? ఈ సంఘం ఫిలదెల్ఫియా సంఘం. చదువు ఒకసారి బాగాని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 11వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. తొందరగా రండి. 3:11లో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోము. నీకు కిరీటాన్ని ఇస్తాను అన్నారు అక్కడ. నేను బాగా అర్థం చేసుకోవాలి. ఆల్రెడీగా కిరీటాన్ని ఇచ్చేస్తాడు దేవుడు, ఇచ్చేస్తాడు. అది ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘం అంటే సహోదర ప్రేమ కలిగిన సంఘం. చాలా సంఘాలు ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ ఏమంటారు అంటే ప్రపంచ సంఘం అంటారు. వరల్డ్ సంఘం ఆసియా. ప్రపంచంలో ఏ రాష్ట్రానికి వెళ్ళి, ఏ దేశానికి వెళ్ళి, అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నది రోమన్ క్యాథలిక్. 13వ శతాబ్దం వరకు ప్రపంచమంతట్లో ఒకే ఒక సంఘం ఉంది, అది రోమన్ క్యాథలిక్లే. 14-15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ ద్వారా ప్రొటెస్టెంట్ సంఘం ఏర్పడింది. అనగా లూథరన్ సంఘం ఏర్పడింది. అంటే రోమన్ క్యాథలిక్ ప్రత్యేకించబడిన వారు. ఈ లూథరన్ సంఘాన్ని ఏమంటారంటే స్టేట్ సంఘం అంటారు. అంటే
రాజ్య సంఘం అంటారు. అందరు వింటున్నారా? ఆర్సిఎంనేమో రోమన్ క్యాథలిక్నేమో ప్రపంచ సంఘం అంటారు. లూథరన్ సంఘాన్నేమో స్టేట్ రాష్ట్రీయ సంఘం అంటారు. 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ ద్వారా ఏదేం పెట్టారు, లూథరన్ సంఘం నుండి బాప్టిస్ట్ అనే సంఘం బయటకు వచ్చింది. దాన్ని బాప్టిస్ట్ సంఘము అంటారు. 19వ శతాబ్దంలో 60-70 సంవత్సరాల కాలంలో దాని నుండి సహోదర ప్రేమ అనబడిన ఫిలదెల్ఫియా సంఘము అంటారు. ఎవరు చెప్పండి, ఎన్ని సంఘాలు ఉన్నాయి? 1 రోమన్ క్యాథలిక్ సంఘం, 2 లూథరన్ బాప్టిస్ట్ యొక్క సంఘం, దాని మధ్యవర్తుల సంఘం అంటారు. అవన్నీ చెప్పడం ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తాను. దాని నుండి బయటకు వచ్చింది సహోదర ప్రేమ సంఘం, దానిని ఫిలదెల్ఫియా సంఘం అంటారు. మీకు అర్థమవుతుంది? రోమన్ క్యాథలిక్ సంఘాన్ని బైబిల్ ఏమంటారంటే తుయతైర సంఘం అంటారు. ఏ సంఘం? తుయతైర సంఘమే రోమన్ క్యాథలిక్ సంఘం. తుయతైర తర్వాత సాధ్య సంఘం అనేది ఉంది. సాధ్య సంఘమే లూథరన్ బాప్టిస్టుల యొక్క సంఘం. సాధ్య సంఘము తర్వాత ఫిలదెల్ఫియా సంఘం ఉంది. అదే సహోదర ప్రేమ కలిగిన సంఘం. ఇంకొకటి ఉంది లవోదియక సంఘం. సహోదర ప్రేమ కలిగి ఫిలదెల్ఫియాలో ఉండి గర్వించి పడిపోయిన వారే లవోదికయ అంటారు. వారు అంటే ప్రభు యొక్క రాకడ వరకు కూడా 4 సంఘాలు ఈ ప్రపంచంలో ఉంటాయి. అలా ఉంటాయని ఆ పత్రికలలోనే రాయబడింది. ఇప్పుడు అది నిలిచాము. దాంట్లోకి వెళ్ళాలంటే టైం పడుతుంది. నిలిచాము. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, తుయతైర సంఘానికి ఇవ్వలేదు కిరీటం, తర్వాత సాధ్య సంఘానికి ఇవ్వలేదు కిరీటం, తర్వాత లౌకిక సంఘం కూడా ఇవ్వలేదు కిరీటం. సహోదర ప్రేమ కలిగిన ఫిలదెల్ఫియా సంఘానికి మాత్రమే దేవుడు కిరీటాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన ఇచ్చిన కిరీటం నువ్వు పోగొట్టుకుంటావా కాపాడుకుంటావా అనేది నీ చేతిలోనే ఉంది. అది నేను చెప్పే విషయం. దాన్ని కాపాడుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది, దాన్ని పోగొట్టుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. అంటే ఇప్పుడు నీ గురి దేని మీద నిలపాలన్నమాట? చెప్పండి దేని మీద నిలపాలి గురి? సరే, అది అలా ఉంచండి. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రండి, తిమోతి రాసిన 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేయండి. కొత్తగా రావాలి, చదవాలి. చాలు. చూసారా? దాని పైన చూడండి, పౌలు ఆ కిరీటాన్ని పొందడానికి పౌలు 3 ప్రాముఖ్య మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మంచి పోరాటాన్ని నేను పోరాడాను, 1 పోరాటం. 2 పరుగును తుదముట్టించాను, కడముట్టించాను. ఇది 2. 3 విశ్వాసమును నేను కాపాడుతుంటేనే. ఏ సంగమా, నువ్వు సరిగా పోరాడకపోతే, నువ్వు సరిగా పరిగెత్తకపోతే, నీ విశ్వాసమును కాపాడుకోకపోతే
దయచేసి నువ్వు కిరీటాన్ని కోల్పోతావు అని. ఈ మూడిట్లో ఏది నువ్వు కలిగి లేకపోయినా, క్రైస్తవ జీవితం అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? క్రైస్తవ జీవితం అంటే ఏంటి చెప్పండి? పోరాటంతో కూడింది. ఎంతమంది పోరాడుతారు? పోరాటంతో కూడింది. సులువుగా అనుకోకండి, తేలిక అనుకోకండి. ఇది పోరాటంతో కూడిన జీవితం. రెండవదిగా ఇది పరుగుతో కూడిన జీవితం. పరుగు పందెంలో ఉన్నాము మనం. తర్వాత విశ్వాసమును కాపాడుకునే జీవితం. దేవుని స్తోత్రం. ఈ నాలుగిట్లో ఏది నువ్వు పోగొట్టుకున్నా, ఈ మూడిట్లో ఏది నువ్వు కలిగి లేకపోయినా, ఈ మూడిట్లో ఏ విషయం నిర్లక్ష్యంగా ఉన్నా, విశ్వాసం కోల్పోయిన రెండు ఉన్న వ్యర్థమే. ఈ రెండు కలిగి నువ్వు పరుగు పందెములు లేకపోయినా ఈ రెండు ఉన్న వ్యర్థమే. నువ్వు ఈ రెండు కలిగి, ఏది విశ్వాసమును కలిగి పరుగు పందెములున్నా నువ్వు పోరాడకపోతే అది వ్యర్థమే. ఈ మూడు కూడా ప్రాముఖ్యమైనది. పౌలు కిరీటం పొందుకోవడానికి ఈ మూడు కలిగి ఉన్నాడని చెప్తున్నాడు పౌలు. అలా చదవండి ఆ మాటని. మంచి పోరాటమును పోరాడింది. పోరాటాలు చాలా ఉంటాయి పోరాటాలు. ప్రార్థన ద్వారా నెగ్గలేక స్టేషన్కి వెళ్తారు కొంతమంది, పెద్ద దగ్గరికి వెళ్తారు కొంతమంది. నువ్వు ప్రార్థనలో సాధించలేవు. ప్రార్థన జీవితం లేని వారు మనుషులను ఆశ్రయిస్తారు. అది ఒకటే గుర్తు. ప్రార్థించే వ్యక్తులు, ప్రార్థనపై ఆధారపడే వ్యక్తులు మనుషులపై ఆధారపడరు. అది ఒకటే గుర్తు. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు నాకు, కజిన్ బ్రదర్స్. ఒకటి స్టీల్ ప్లాంట్ టెంపుల్, ఒక రైల్వే ఎంప్లాయ్. మీరు అడగండి, నా వివాహ కార్యక్రమం 2 కార్యక్రమాలు వాళ్ళు ఏమైనా అడగండి. ఓన్లీ ప్రార్థన. ఎందుకు దేవుడు చేయడండి? ప్రార్థన చేస్తే నీ ప్రార్థన సరైనదిగా ఉంటే దేవుడు ఎందుకు చేయడండి? కొంతమంది జీవితంలో ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉన్న కొంతమంది జీవితంలో సరైన ఉద్దేశం ఉండదు. ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేస్తే సరిపోదు, సరి అయిన ఉద్దేశం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుత రీతిలో దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు. ఇక్కడ ఏదో కార్యక్రమం అవుతుంది. ఒక సిస్టర్ లోపల పిలిచారు, రామాని లోపల పిలిచి చేతిలో డబ్బులు పెట్టారు. ఈ జాతర మీరు పెట్టండి. తర్వాత చూస్తే లేకపోతే నేను అబ్బాయి మ్యారేజ్ అయినప్పుడు అదే సిస్టర్ కొంత అమౌంట్ ఇస్తే నేను మళ్ళీ కౌర్లో పెట్టి ఏదో ప్రార్థన పిలిస్తే పిల్లి ఇచ్చేస్తాడు. అది చూసుకోలేదు. వాడు అనుకుంటున్నారు ఏదో మ్యారేజ్ కార్డు ఇచ్చారు అనుకుంటున్నారు. ఆవిడ తర్వాత చూస్తే ఏంటంటే పాస్టర్ గారు మీరు ఇలా చేస్తే ఒక దైవస్తుని గారిని ఇస్తే మీరు ఇస్తారని ఇచ్చానా? చీవాట్లు వేస్తారు. లేదండి, మీకు విమస్తలుగా ఉండకూడదు అనుకుంటున్నారా అండి అన్నారు. స్టీవెన్ మ్యారేజ్ తర్వాత, మా అమ్మ మ్యారేజ్ తర్వాత నేను అడగకుండా చేయకుండానే ఆ సిస్టర్ లోపల పిలిచి పంపించారు. మిస్సెస్ డేవిడ్ రాస్ గారి యొక్క సత్యమైన భార్య. నేనేమి చేశాను? అసలు ఆ కుటుంబంలో పరిచయం ఏంటి? ఆనంద్ కుమార్ ఒక్కరే. వాస్తవానికి ఆయన కూడా నాకు పరిచయం కాదు. కైలాసపురంలో ఉన్న పెనియేలు గారు ఎక్కువగా ఆనంద్ కుమార్ గారు సహవాసం ఉండేవారు. బర్మ క్యాంప్లో ఉన్నప్పుడు మీకు గాయత్రి తీసుకువెళ్తారు. మంచి దైవసం
జాబ్ చేస్తున్నారు కానీ మంచి సేవ చేస్తున్నారు అని అన్నారు. ఆ ఒక్కసారి మాత్రమే ఆయన ఇంటికి తీసుకెళ్ళాను. ఆ తీసుకెళ్తాం ఆయన ఒక్కడితోనే సంబంధం ఉండేది. కుటుంబీకులు ఎవరు పలకరించారు కదా, ఎవరితో సంబంధం ఉండేది. ఇంకా ఒకరోజు నేను ఎందుకో నేను అవసరం బట్టి ఇంటికి వెళ్తే కుమారి కనిపించి పక్కన కూర్చోగా ఏంటంటే అసలు ఏంటి వెళ్ళి చెబుతున్నాడు ఏంటి అన్నాడు. నా పిల్లలు ఫలానా అన్నా. అరే ప్రైవేట్లో అంత డబ్బులు ఖర్చు పెడుతున్నారా, సార్ చేస్తుంది. అప్పటికి మా పెద్ద అమ్మాయికి అయిపోయింది, మా చిన్న అమ్మాయి ఉంది. అయితే ఉండండి, నేను ట్రై చేస్తాను, నేను తప్పగా సీట్ ఏర్పాటు చేస్తాను కాన్వెంట్ జంక్షన్లో దాన్ని వేసుకుని సెంట్ జోసెఫ్ స్కూల్లో అన్నారండి. దేవుని మహాత్మకం బట్టి ఆయన ద్వారా సెంట్ జోసెఫ్ స్కూల్లో మా పరిమళ జాయిన్ అవుతూ డిగ్రీ కూడా ఎంతో చదవడం, డిగ్రీ కూడా అక్కడే చెట్టు బయటికి రా. అదే బిడ్డ ఏదైతే ఆ కుటుంబం ద్వారా పాపలా చదవటానికి దేవుడు చూపించారు. ఆ చిన్న నేనేది అడగను, వాళ్ళు ఎందుకు మనం అడుగుతున్నారు ఇన్సూరెన్స్ గురించి. పాస్టర్ గారికి ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏర్పాటు చేస్తానండి అని చెప్పి పిలిచి ఆయన మనం ప్రార్థించగలిగితే దేవుడు మాకని తెలుస్తుంది. ఎవరో ఒకరి ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. మన ఉద్దేశాలు సరిగా ఉండాలి, ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే సమస్తం ఈ దగ్గర ఉంచుతాడంటే దేవుడు. మన సృష్టికర్తను కలిగి ఉన్నాం. సృష్టికర్త చేతిలో లోకమంతా ఆయన చేతిలో ఉంది. మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చిందండి? ఆయన పాదలేక గడపగలిగింది. దేవుడు కార్యం చేయడా? దేవుడు కార్యం చేయడా? ఖచ్చితంగా అతడు అద్భుతం చేస్తాడు. అలాగే ప్రభు సన్నిధిలో ఎన్నో విషయాలలో ప్రార్థన ద్వారా పొందుకున్న సందర్భాలు నా జీవితంలో అనేకమైనవి అని నేను ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ప్రభు ఎందుకు రావటం ప్రారంభం మనం కోల్పోవలసి ఉంది, నష్టపడవలసి ఉంది, మన ప్రియమైనవన్నీ కూడా వదులుకోవలసి ఉంది. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు కదా, ఇవన్నీ మీరు వదులుకున్న తర్వాత శ్రమలతో పాటు ఏదైతే మీరు పోగొట్టుకున్నారో నూరంతలుగా ఇంట్లో అన్నదమ్ములో చెరువులో తల్లులో పిల్లలు భూములో రాబోయే లోకమందు నిత్య జీవములో పొందుదురని రాబో లోకమందు నిత్య జీవం పొందుదురని మీతో నేను చెప్పొచ్చున్నాను. దేవుడు పిల్లలారా, కాబట్టి దేవుడు ఆల్రెడీ కిరీటాన్ని దేవుడికి ఇచ్చాడు. దాన్ని పొందుకుంటాకి నీవు 3 విషయాలలో ప్రాముఖ్యత కలిగి ఉండాలి. ఒకటి ఇది పోరాటంతో కూడిన జీవితం. ఏంటి ఆ పోరాటం అంటే? ఒకవైపున అంధకార శక్తులు, చీకటి శక్తులు, సాతాను శక్తులు, ఇంకొక వైపున అంధకార సంబంధమైనటువంటి మనుషులు, లోకనాథులు. ఒక కుటుంబంలో రక్షణ పొందలేదనుకోండి, ప్రభు దగ్గరికి రాలేదనుకోండి, ఆ వ్యక్తులు వెనక ఉండి అపోవాది మీద పడుతూ ఉంటాయి, మన మీదకి దాడి చేస్తూ ఉంటాడు. అదే అంధకార, అదే లోకనాథులు అంటాడు. ఆకాశమైన దురాత్మ సమూహములతోనూ లోకనాథులతోనూ మనం పోరాడుతున్నాము అంటే. రెండవదిగా ఇది పరుగు పందు. ఏమంటే నడిస్తే పానం లేదు, పరిగెడితే కనుక ఏం కలుగుతుంది? ఏమవుతుంది? ఆయాసం వస్తుంది
క్రైస్తవ జీవితం అనేది ఆయాసంతో కూడింది. మూడవదిగా విశ్వాసమును నేను కాపాడుకుంటుంది. మీకు తెలుసా, హాను 300 సంవత్సరాల కిందట ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఎంతకాలం? ఎప్పుడు? 300 సంవత్సరాల కిందట విశ్వాసం ఉంచాడు. అదే విశ్వాసాన్ని 300 సంవత్సరాల వరకు కూడా కాపాడుకుంటూ వచ్చాడు. 300 సంవత్సరాల తర్వాత హానోకట పరలోక రాజ్యానికి ఎత్తబడిపోయాడట. ఏ విశ్వాసముతో ప్రారంభించాడో అదే విశ్వాసం ముగింపు వరకు కూడా దాన్ని కాపాడుకోగలిగాడు కనుక మహాశ్రమలు అంటే నవకాలంలో వచ్చిన జలప్రాయాలకు చూడకుండా తను ఎత్తబడ్డాడు. నువ్వు రాబోయే మహాశ్రమలు చూడకుండా నువ్వు ఎత్తబడాలంటే నువ్వు విశ్వాసమును కాపాడుకోవటం అవసరం. అదే విశ్వాసంతో కనుక నువ్వు జీవించగలిగితే 365 దినాలలో 52 వారాలలో ఒక్క వారం కూడా నీ మిస్ కాలేవు. అదే విశ్వాసంతో కనుక నువ్వు జీవిస్తావు. ఈరోజు కనపడతావు, రేపు మళ్ళీ 2 వారాలు కనపడు. ఏంటది విశ్వాసం? ఏది విశ్వాసం? అది దాని విశ్వాసం అంటారా? కానీ పిల్లలు విశ్వాసం ఉంటే విశ్వాసము ద్వారాగానంట వారు ప్రాణాలు అర్పించారు. తెలుసు, మీరు కనుక చదవండి హెబ్రీ పత్రిక 11:33-36 ఒక్కసారి చదివితే మనం ముగించుకుందాం. హెబ్రీ 11:33. చూసారా, విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దానములు పొందారు, సింహపు నోలను మూసారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గధారను తప్పించుకున్నారు. 36 చదువమ్మా. తిరస్కారము, కొరడా దెబ్బలు, బంధకములు, ఖైదీలు అనుభవించి రాళ్ళతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు. కొందరేమో విశ్వాసము ద్వారా జయిస్తే కొందరు అదే విశ్వాసం కొరకు చనిపోయారు. దేవుని స్తోత్రం. అదే విశ్వాసం కొరకే కొందరు చనిపోయారు. నువ్వు సమయమే దేవుని కొరకు త్యాగం చేయకపోతే ఆయన కొరకు నువ్వు చనిపోతావా? నానబెడతావా? ఆయన కోసం నవ్వుకుంటారు ఎవరైనా. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది గురి కలిగిన జీవితం అంటాం నేను. ఒకవేళ దేవుని ఎందుకు రావటం అనేది ఈ లోకం మట్టికే సౌఖ్యం కోసం, సుఖం కోసం, ఆరోగ్యం కోసం ఈ లోకం మట్టికి వాటి నిమిత్తం వస్తే ప్రభు అంటాడు, మనుషులందరికంటే నీవు దౌర్భాగ్యులు అంటాడు. అట్టి దౌర్భాగ్య స్థితిలో ఉండబోతూ ప్రభు నీకోసమే గురి కలిగి ఉంటాను. దావీదు వలె నాకు ఇచ్చిన కిరీటాన్ని నేను పొందటానికి ఎటువంటి పోరాటమైనా ఈ పరుగు పందెంలో అదుపు లేకుండా, అలసట లేకుండా నేనేదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నానో ఆ విశ్వాసాన్ని కడ వరకు కూడా నేను కొనసాగిస్తాననే ఒక తీర్మానం ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు చేయగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడో, ఎంత ఆనందిస్తాడో. తలలో ఉంచుతామో, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్కసారి తలలు వచ్చాం. ప్రభు మాట్లాడిన మాటలు బట్టి సోదరుడా గురి కలిగి ఉన్నావా? నువ్వు గురి కలిగి ఉన్నావా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిన తర్వాత ప్రారంభంలో గురి కలిగి ఉన్నారు. కానీ క్రమేణా వారి గురి తప్పాలి. ఐగుప్తు వైపు చూస్తా
ఏది విడిచిపెట్టి వచ్చారో దాని వైపు వారు చూశారు. అదే గురి తప్పటం. గురి తప్పారు కనుక వారు కనాడ దేశానికి వెళ్ళలేకపోయారు. ఈ మధ్య సమయంలో ప్రభువా నేను గురి కలిగి ఉంటాను, నేను విశ్వాసాన్ని కాపాడుకుంటాను, పందెంలో ఓపికతో పరిగెడతాను. ఎంత పోరాటమైనా, ఎటువంటి పోరాటం అయినా నేను పోరాడుతాను అని ఒక నిర్ణయం చేయగలవా? ఒక నిర్ణయం తీసుకోగలవా? ప్రార్థన చేద్దాం. అట్టి నిర్ణయంతో నువ్వు వెళ్ళాలని ప్రభువారు కోరుకుంటూ ఉంటారు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోగలిగితే మీరు ఎవరైనా చిన్న ప్రార్థన చేయగలరా? వాక్యము కొరకు మాత్రమే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్. ఇస్లాం. అవును స్వామి, స్వామి.